అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ వరంగల్లో కూడా అనేక కార్యక్రమాలకు రూపకల్పన జరుగుతుంది. మహిళలకు కూడా విమెన్స్కి అలాగే గర్ల్స్కి స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో రేపు భవిష్యత్ ఆశా కిరణాలుగా నిలబడుతున్నటువంటి మహిళా యువత అంటే గర్ల్స్ మనతో ఉన్నారు. ఒక్కసారి వారు అంటే స్పోర్ట్స్ యాక్టివిటీస్ చాలామంది చేస్తూ ఉంటారు, కానీ దేశానికి రక్షణగా నిలబడాలన్నటువంటి ఒక సంకల్పంతో కూడా ఎన్సీసీ క్యాడెట్స్ మనతో ఉన్నారు. ఇక్కడ వాళ్ళ అచీవ్మెంట్స్ ఎట్లా ఉండబోతున్నాయి, రేపు భవిష్యత్తులో వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు, గతంలో చూసినట్టయితే మహిళలు అనేక సవాళ్లు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు వారికి సానుకూలంగా మారుతున్నాయా, లేకపోతే మరీ అదే ఇబ్బందులు పడుతున్నారా, లేకపోతే ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో రేపు వాళ్ళ భవిష్యత్ అచీవ్మెంట్కి అంత సుముఖంగా ఉంటుందా లేదా అన్నది కూడా ప్రశ్నగా ఉంటున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఇక్కడ మహిళా సందర్భంగా ఉమెన్స్ డే సందర్భంగా కూడా ఒకసారి మనం గర్ల్స్ మనం మాట్లాడదాం. ఎట్లా ఉందమ్మా మీ అందరికీ ఇక్కడ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. మీ ప్రస్తుతానికైతే ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి స్పోర్ట్స్ యాక్టివిటీస్ అలాగే ఎన్సీసీ ట్రైనింగ్ అలాగే ఎంతోమంది మహిళలు కూడా ఇప్పుడు చూస్తున్నాం. ప్రస్తుతానికి మన మహిళా క్రికెట్ టీం కూడా అంతర్జాతీయ స్థాయిలో కూడా అండర్-19 అలాగే ఉమెన్స్ టీం కూడా చాలా అద్భుతంగా వండుకుంటూ అన్ని ఫార్మాట్లలో కూడా మహిళలు టాప్లో ఉంటున్నటువంటి పరిస్థితి. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి మహిళా టీంలలో కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి మహిళలు కూడా అంతర్జాతీయ స్థాయిలో చాలా అద్భుతంగా రాణిస్తున్నారు. మరి ఎట్లాంటి సాధికారత మీకు కనిపిస్తుంది, మీ అచీవ్మెంట్స్ ఎట్లా ఉండబోతున్నాయి, మహిళా దినోత్సవం సందర్భంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మనం చూసినట్టయితే ఎంతోమంది ఇప్పుడు యుద్ధ రంగంలో కూడా చాలామంది మహిళలు పార్టిసిపేట్ చేస్తున్నారు. యుద్ధ నౌకలలో యుద్ధ విమానాల్లో ఎంతో రాణించి మన దేశానికి పేరు తెప్పిస్తున్నారు. ఓకే, ఎట్లా ఉందమ్మా మీకు మహిళా దినోత్సవం సందర్భంగా అందరూ శుభాకాంక్షలు చెప్పుకుంటాం, కానీ మనము ఏ పని చేసినా దాంట్లో సక్సెస్ సాధించిన తర్వాతనే నిజమైనటువంటి సాధికారత అనేది సాధిస్తారు. మీ అచీవ్మెంట్ ఏంటి, మీరేం వాట్ వుడ్ యూ లైక్ టు బి? Firstly, I wish every woman a happy Women's Day. Generally, women play a very important role in everyone's life. A woman can act as many parts, like a sister, like a mother, like a friend, like everyone. A woman can lead a family, and also nowadays women are in every activities they are superior than men. So I wish every woman to come out of their comfort zone and participate in every possible activities they can do. ఇప్పుడు మీరు ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక అచీవ్మెంట్ అనేది ఉంటుంది. ఇంటి దగ్గర నుండి బయటికి వెళ్ళి సమాజంలో తిరగడంతో పాటు సమాజానికి మళ్ళీ ఒక మార్గదర్శకంగా నిలబడేటువంటి స్థాయికి ఇప్పుడు చందా కోచర్ లాంటి ఇంటర్నేషనల్ బ్యాంకర్స్, అలాగే ఇప్పుడు మనకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కావచ్చు, అలాగే ఎంతోమంది పొలిటీషియన్స్ కూడా మహిళలు కూడా లీడ్ చేస్తున్నటువంటి పరిస్థితి. 30% రిజర్వేషన్ అనడమే కాదు, అంతకు మించి వాళ్ళ సామర్థ్యాలు కూడా ఉన్నాయని గుర్తిస్తున్నారు. ఇప్పుడు ఆర్మీ రంగంలో మీ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది, మీకున్నటువంటి ఇన్స్పిరేషన్ ఏంటి? Firstly, women are very comfortable in everything they do. As a NCC cadet, I'm very proud to be part of this armed forces, and also I want to be something in related to army. I want to guard this country, so I'm working very hard in this as a NCC cadet. ఎట్లా ఉందమ్మా, నిజంగా మహిళలు అనేసరికి ఒక చిన్న చూపు అనేది గతంలో ఉండేది, కానీ ఇప్పుడు మహిళలు ఏది చేసినా కానీ దాంట్లో ఒక వైవిధ్యభరితమైనటువంటి ఎన్వైర్న్మెంట్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఈ ఎన్సీసీ క్యాడెట్లుగా ఉండడం కాబట్టి ఆర్మ్డ్ ఫోర్స్లోకి మీరు వెళ్ళబోతున్నారు. మీ లక్ష్యాలు ఎట్లా ఉండబోతున్నాయి, ప్రస్తుతానికి సమాజంలో మహిళలకు ఆదరణ ఉంటుందా, మీరేమన్నా ఇట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఎందుకంటే యూత్ కాబట్టి ర్యాగింగ్స్ జరుగుతూ ఉంటాయి, మహిళల పట్ల చిన్న చూపు చూస్తుంటారు, ఆడవాళ్ళంటే కేవలం అమ్మాయిలంటే కేవలము ఒక లవర్స్గా ఇట్లాంటి ఎన్వైర్న్మెంట్ కనిపిస్తుంది. కానీ మీరు దానికి భిన్నంగా ఒక ఆర్మ్డ్ ఫోర్స్లోకి ఎంటర్ కాబోతున్నారు అంటే బియాండ్ దట్ మీ ఆలోచనలు ఉంటున్నటువంటి నేపథ్యం మీరు ఎట్లా అనిపిస్తుంది మీకు ఇప్పుడు ప్రస్తుత సిచ్యువేషన్? మీరు అన్న ప్రకారంగా ఎప్పటి నుంచో లైక్ పాతకాలం నుంచి అమ్మాయి అంటేనే ఆడేది అంటేనే చాలా తక్కువ చూపు చూశారు. బట్ జనరేషన్ పోతుంటే ఒక్కొక్క మా అమ్మాయి అనేదే మదర్, ఫస్ట్ అమ్మ నుంచి చూసాం ఎన్ని మార్నింగ్ నుంచి నైట్ ఎంత కష్టపడతారు, ఎన్ని ఎదుర్కొంటారు, అన్ని ఎదుర్కొని కూడా మమ్మల్ని మేము ఉమెన్ అయినా కూడా మమ్మల్ని చదువుపిచ్చి మమ్మల్ని ఇంత స్టేజ్కి వచ్చి ఎన్సీసీలో కూడా జాయిన్ చేయించి మాకు అంత ధైర్యం ఇప్పించింది మా అమ్మగారు. కాబట్టి మాకు అంత ధైర్యం ఉంది, మేము ఇప్పుడు ఏదైనా సాధించగలుగుతాం. ఇప్పుడు అంటే సరే మీరు అన్నట్టు ర్యాగింగ్ కానీ ఇవన్నీ చేసిన, బట్ అవన్నీ మేము ఎదుర్కోగలుగుతాం. ఆ ధైర్యం మాకుంది, ఆ సపోర్ట్ మాకు ఎన్సీసీలో ఇచ్చారు. మేము ఏదైనా మాకు సెల్ఫ్ డిఫెన్స్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఎన్సీసీ జాయిన్ అయినాం, మేము
ఒక ఎన్సీసీ క్యాడెట్గా ఓన్లీ వేరే జాబ్స్ కోసమే కాకుండా లేకపోతే ఓన్లీ ఎడ్యుకేషన్ లేకపోతే మేము బీటెక్లో నార్మల్గా హై ప్యాకేజ్ మాత్రమే కాదు, మేము ఇంకా ఈ నేషన్ ఇంకా చాలా గార్డ్ చేయాలనుకుంటున్నాం, మొత్తం ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నాం. సో మాకు ఆ ధైర్యం ఉంది. వీ కెన్ డూ వాట్ ఎవర్ వీ వాంట్. మాకు వీ కెన్ డూ, మేము ఏమనుకుంటామో చేయగలుగుతాం. మీకు ఎట్లా అనిపిస్తుందమ్మా? ఇప్పుడు సమాజంలోకి మనం వెళ్తున్నాం, కానీ చిన్న చిన్న సమస్యలే లీడ్ చేయడం వల్ల మనకు ఒక కాన్ఫిడెంట్ అనేది వస్తుంటుంది. ఆ కాన్ఫిడెంట్ తను చెప్పినట్టు నిజంగా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మనం ఆ తర్వాత కూడా నెక్స్ట్ వాట్ అనేది కూడా మనకు ఒక లక్ష్యం కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఇప్పుడు మీకున్నటువంటి నేపథ్యంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క అంబిషన్స్ ఉంటాయి, లక్ష్యాలు ఉంటాయి. ఆ సాధనలో ఎన్నో డిజార్డర్స్ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. దానికి సంబంధించి కూడా విల్ పవర్ కూడా అక్కడే సమస్యల నుంచి మనకు పుట్టుకొస్తూ ఉంటుంది. మీరు ఎట్లాంటి సమస్యలు ఏమైనా ఎదుర్కొన్నారా? రాబోయే రోజులకి వెళ్ళాలంటే ఇంకా మీరు ఎట్లా సాధికారత అవసరం ఉంటుంది? ప్రభుత్వాల నుంచి మీకు ఎట్లా సపోర్ట్ ఉంటుంది? నార్మల్గా అయితే ఇప్పుడు ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఇటు వెళ్తుంది అని అంటే ఆబ్వియస్గా అదర్ పర్సన్స్ క్వశ్చన్స్ రైజ్ చేస్తారు. అరే ఆమె అటు అవుతుంది, వీళ్ళ డాడీ ఇట్లా పంపించిండు అట్లా పంపించిండు అని. కానీ అవన్నీ ఎదుర్కొని కూడా ఫస్ట్ మన పేరెంట్స్ మనల్ని ఒప్పుకున్నారు అంటే మన పేరెంట్స్కి ఫస్ట్ ప్రయారిటీ. అందులో మన మమ్మీ అంటే మదర్ కీ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, వాళ్ళు మనకి సపోర్ట్ ఉండడం వల్ల మన మదర్ కానీ మన సిస్టర్సే కానీ సపోర్ట్ ఉండడం వల్ల వీ కెన్ గెయిన్ చేసుకున్నాం. ప్రాబ్లమ్స్ కూడా ఓవర్కమ్ చేసుకోవచ్చు. ఫర్దర్గా మనం ఇప్పుడు ఇది మెయిన్ ఏంటంటే గైడ్ చేయాలి, ప్రొటెక్ట్ చేయాలి మన నేషన్ని. సో ఎన్సీసీలో జాయిన్ అయినాం, మనం చేయగలుగుతాం అనే కాన్ఫిడెన్స్ మాకు ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం గమనించవచ్చు, ప్రకృతి సిద్ధాంతం ప్రకారం పశుపక్షాదులు కూడా చిన్న పిల్లలకి ఆహారం తీసుకొస్తూ ఉంటాయి. వాటిని ఎగరలేని పక్షులకు ఎగరడం నేర్పిస్తాయి, నడవలేని జంతువులకు నడకలు నేర్పిస్తాయి. ఇది తల్లిదండ్రుల బాధ్యత. ఎందుకంటే ఆ పక్షులు అంటే పంచభూతాలలో ఉన్నటువంటి 84 లక్షల జీవరాశులు కూడా పుట్టిన తర్వాత వారి యొక్క పేరెంట్సే ఒక ఆలవాలంగా నిలబడుతూ ఉంటాయి. కానీ మానవ సమాజంలోకి వచ్చేసరికి ఇది ఒక ఆటవిక సామ్రాజ్యంగా గతంలో మారిపోయింది. కానీ ప్రస్తుతానికైతే ఒక కాన్ఫిడెంట్ అయితే కలుస్తుంది. మా పేరెంట్స్ మా మీద ఇంత నమ్మకం పెట్టి ఇంత ధైర్యంతో మమ్మల్ని ముందుకు వెళ్ళేలా ఆ చేదోడు వాదోడుగా ఉంటున్నటువంటి పేరెంట్స్ కూడా ఆ కృతజ్ఞతలు చెప్పుకుంటూనే వాళ్ళు ఇచ్చినటువంటి సపోర్ట్ తోటే రేపు మేము ఖచ్చితంగా ఇప్పుడు భారతదేశానికి మన దేశానికి ఒక అండగా ఒక డిఫెన్స్ సెక్టర్లోకి వెళ్ళడమే కాకుండా ప్రపంచానికే ఆదర్శంగా ఉంటామన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళు వ్యక్తం అవుతుంది. దీనికి చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. ఎట్లా ఉందమ్మా నిజంగా మహిళలు అనేసరికి వంటింటి కుందేలు అన్నటువంటి ఆలోచనలు కూడా గతంలో ఉండేవి, కానీ మీరు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా మహిళలకు కూడా చాలా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక ఎంటర్‌ప్రెన్యూర్స్ మైండ్ సెట్, ఒక క్రియేటివ్ వరల్డ్, ఒక గ్లోబల్ వరల్డ్, ఇటువంటి నేపథ్యంలో మనకు ఏది చూసినా ప్రతి ఒక్క దాంట్లో ఒక కొత్తదనాన్ని కూడా చూసుకుంటూ మహిళలు కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడున్నటువంటి సమాజంలో మహిళల స్థితిగతులు ఎట్లా ఉన్నాయి? చాలా హ్యాపీగా ఉంది. అందరిని మహిళలని ఇంకా పురుషులని చూడడం, సమానంగా చూడడం చాలా బాగుంది. ఎన్సీసీ అనేది ఫీమేల్ మేల్కి సేమ్ ఈక్వల్గా చూడడం చాలా బాగుంది. ఈ కాన్సెప్ట్ అనేది చాలా బాగుంది. అండ్ ప్రతి ఒక్క ఉమెన్కి హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. ఇక్కడ నిజంగా గమనించవచ్చు, మహిళలు కూడా ఇక్కడ మహిళలు అన్నటువంటి పదం అమ్మాయే అమ్మ అవుతుంది. కాబట్టి అమ్మాయిలందరూ కూడా రేపు భవిష్యత్తులో ఒక అచీవ్మెంట్ చూసి సమాజానికి ఒక తల్లిలా మారబోయేటువంటి వ్యవస్థను మనం చూస్తున్నాము. అందుకే మన దేశానికి సంబంధించి కూడా ఎక్కడ చూసినా కానీ ఒక అద్భుతమైనటువంటి వాతావరణం ఏం కనిపిస్తుందంటే ఇక్కడ మహిళలకు ఇచ్చేటువంటి ప్రయారిటీ అంతా ఇంత కాదు. కాబట్టి ఆ మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రపంచం కూడా ఇప్పుడు భారతదేశం వైపు చూస్తుంది. కాబట్టి ఇది నాట్ ఓన్లీ భారతదేశంలోనే కాదు, ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎన్సీసీ క్యాడెట్లు రేపు భావి భారత రక్షణ ప్రదాతలుగా వీరిని మనం అభివర్ణిస్తూ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఆర్టీవీ చెప్తుంది. వరంగల్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, ఆర్టీవీ వరంగల్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.